యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీ వాక్యములు వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 130వ వచనం. దేవుడు తన వాక్కులో ఇచ్చిన ఉపదేశం కూడా ఆయన మహిమను వెల్లడిపరుస్తూ ఉంది. ఇక్కడ మోషే రాసిన గ్రంథాల గురించి దావీదు మాట్లాడుతున్నది స్పష్టం. ఇప్పుడైతే విశ్వాసులకు పూర్తి బైబిలు అందుబాటులో ఉంది. ఇది దేవుని జ్ఞానం, ప్రేమ, ప్రభావం, మహిమలను గురించి సంపూర్ణంగా ప్రకటిస్తూ ఉంది. దేవుని వాక్యం లోపము లేనిది. దేవుడు వెల్లడించిన దానికి ఎలాంటి కొరత ఉండదు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యానికి మానవ హృదయాన్ని మార్చే అద్భుతమైన శక్తి ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యమై ఉన్న మీరు కృపాసత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా మా మానవ బ్రతుకులను మార్చడానికి ఈ లోకానికి వచ్చిన మంచి దేవుడివై ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయా ఈ దినాన నీ వాక్యములో ఉన్న శక్తి చేత ఈ బిడ్డలందరినీ కూడా దర్శించుమని, నీ వాక్యములో ఉన్న ప్రభావము చేత ఈ బిడ్డల అందరి జీవితంలో ఒక బలమైనటువంటి కార్యాన్ని మీరు జరిగించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.